ప్రతి వారం బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే ఎపిసోడ్ ఏదైనా ఉందా అంటే అది నామినేషన్స్ ఎపిసోడ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ గొడవలు వేసుకుంటూ ఉంటారు. టీఆర్పీ రేటింగ్స్ ప్రతి వారం వీకెండ్ ఎపిసోడ్స్ కంటే నామినేషన్స్ ఎపిసోడ్స్కి ఎక్కువ వస్తున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఆడియన్స్ ఎంతలా ఈ ఎపిసోడ్స్పై ఆసక్తి చూపిస్తున్నారనేది. అయితే ఈ 5 వారాలు జరిగిన నామినేషన్స్ వేరు, ఈ రోజు జరగబోయే నామినేషన్స్ వేరు. ఈ ఎపిసోడ్ షూటింగ్ నిన్నే జరిగింది కానీ టెలికాస్ట్ అయ్యేది మాత్రం నేడు. అయితే హౌస్లోకి అడుగుపెట్టిన తరువాత ఎక్కువ టాస్క్లు రాయల్ క్లాన్ అంటే వైల్డ్ కార్డ్ గెలవడంతో ఓసీ క్లాన్ అంటే పాత కంటెస్టెంట్స్కి నామినేట్ చేసే అవకాశం లేదని చెప్తాడు బిగ్ బాస్. దీంతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ మొదలు పెడతారు. ఎక్కువ శాతం మంది యష్మికి నామినేషన్స్ వేస్తారు. నిన్నటి ఎపిసోడ్ చివరిలో ప్రసారం చేసిన ప్రోమోలో హరితేజ యష్మికి, పృథ్వీరాజ్కి నామినేషన్ చేస్తుంది. ఆ తర్వాత టేస్టీ తేజ నామినేషన్స్ వేయడాన్ని మనకు ప్రోమోలో చూపిస్తారు. విష్ణుప్రియ, యష్మి, సీత మరియు పృథ్వీని నామినేట్ చేస్తారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్. అయితే చివరిలో బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఓసీ క్లాన్ సభ్యులు మొత్తం మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని ఎంచుకుని నామినేట్ చేయమని అంటాడు బిగ్ బాస్. ఓసీ క్లాన్ సభ్యులు మొత్తం చర్చించుకొని మెహబూబ్, గంగవ్వని నామినేట్ చేస్తారు. అలా ఓసీ క్లాన్ నుండి 4, రాయల్ క్లాన్ నుండి 2, మొత్తం మీద 6 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్లోకి వచ్చారు. వీరిలో సోషల్ మీడియా పోలింగ్స్ ప్రకారం గంగవ్వ అందరికంటే టాప్ స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానంలో విష్ణుప్రియ కొనసాగుతుండగా 3వ స్థానంలో యష్మి కొనసాగుతోంది. ఇక 4వ స్థానంలో మెహబూబ్ కొనసాగుతుండగా 5వ స్థానంలో పృథ్వీ, అలాగే చివరి స్థానంలో సీత కొనసాగుతోంది. వీరిలో సీతకు, పృథ్వీకి మధ్య ఓటింగ్ తేడా చాలానే ఉంది. కాబట్టి ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ వారం ఆమె టాస్క్లు బాగా ఆడుతూ మొదటి 2 వారాలు ఆడియన్స్కి చూపించిన సీతని మళ్ళీ చూపిస్తే మాత్రం టాప్లోకి వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ వారం యష్మి నామినేషన్స్లోకి వస్తే ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు కానీ ఆమెకు ఓటింగ్ బాగా పడుతున్నట్టు సమాచారం.